నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సిరి. ఎన్నికలు ఇంకా మరో 4 రోజులు ఉన్న తరుణంలో జగన్మోహన్ రెడ్డి గారికి అయితే షాకుల మీద షాకులు జరుగుతున్నాయి. ఇప్పుడు ఏంటంటే తనకి అత్యంత సన్నిహితుడు అనుచరుడైన ఒక వ్యక్తి కూడా జగన్మోహన్ రెడ్డి గారికి బాయ్ బాయ్ చెప్పినట్టు మనకి వార్తలు వస్తున్నాయి. సో ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది అనేది మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్. ఇప్పుడు చూస్తుంటే ఎన్నికలు ఇంకా 4 రోజులు ఉన్నాయి గట్టిగా. ఈ 4 రోజులలో ఇప్పటికీ మనం చూసాం ఎంతమంది బయటకు వచ్చారు వైసీపీ నుంచి. ఇప్పుడు ఒక కీలక అనుచరుడు జగన్మోహన్ రెడ్డి గారికి గుడ్ బై చెప్పారని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. సో ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది సార్? యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, అవును, మాజీ ఎంపీ, రాజ్యసభ సభ్యులు, అధికార భాషా సంఘం అధ్యక్షులు, జగన్మోహన్ రెడ్డికి వీరాభిమాని. ఇవాళ ఆయన కూడా ఆ ఎన్డీఏ కూటమికి మద్దతు ప్రకటించి జగన్మోహన్ రెడ్డికి జలక్ ఇచ్చారు. అంటే తలాక్ ఇంకో వికెట్ పడిపోయింది. జగన్మోహన్ రెడ్డిని అందరూ వదిలిపెట్టి వెళ్ళిపోతున్న దీంట్లో అటు తల్లి దూరమైంది, చెల్లి దూరమైంది, ఎమ్మెల్యేలు దూరమయ్యారు, ఎంపీలు దూరమయ్యారు, అటు కుటుంబానికి ఇవాళ దూరమై ఇటు పార్టీకి దూరమైనటువంటి జగన్మోహన్ రెడ్డి ఇక స్నేహితులు కూడా దూరం అయిపోయారన్నమాట. యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ జగన్మోహన్ రెడ్డిని గతంలో ఏ స్థాయిలో పొగిడాడో, చంద్రబాబుని ఏ స్థాయిలో విమర్శించాడో మనకు తెలుసు. తెలుగుదేశం పార్టీలో ఆయన రాజ్యసభ సభ్యులు, ఎన్టీఆర్ కుటుంబానికి బాగా సన్నిహితులు. అలాంటిది తను చంద్రబాబుపై ఉన్నటువంటి వ్యక్తిగత ద్వేషమో అక్కసో జగన్మోహన్ రెడ్డికి మద్దతు ప్రకటించిన దీంట్లో జగన్మోహన్ రెడ్డి చేతిలో అతను కూడా పావుగా మారాడు. లక్ష్మీ పార్వతి, యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ వీళ్ళందరూ గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి బాగా డ్యామేజీ చేశారు. చంద్రబాబు పైన వ్యక్తిగత విమర్శలకి వీళ్ళను ఉపయోగించుకున్నారు. ఎవరు? ఆ కొడాలి నాని, లేకపోతే వల్లభనేని వంశీ. ఆ జాబితాలో ఈయన కూడా ఒకరు. చంద్రబాబు లోపాలను, తెలుగుదేశం పార్టీలో ఎన్టీఆర్ కుటుంబానికి జరిగిన అన్యాయాన్ని ఈయన ఏకరువు పెడుతూ ఎప్పుడు ఏ సమయం సందర్భం వచ్చినా చంద్రబాబుని తిట్టడం, లోకేష్ని తిట్టడం, జూనియర్ ఎన్టీఆర్ని మెచ్చుకోవడం, ఇలా జరుగుతూ అక్కడ ఉన్న చిన్న పార్టీ ఆ విభేదాలు పెంచే దీంట్లో ఉపయోగపడ్డాడు. ఇప్పుడు ఆ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ ఎక్కడ చేరారు? ఇప్పుడు ఎన్డీఏ ప్రచార బాధ్యతలు కొన్ని చోట్ల ఆయన తీసుకున్నారు. దానికి ఆయన చెప్తున్న కారణం ఏంటి? ఎన్డీఏ, బీజేపీ, ప్రధాని మోడీ హిందీ భాషాభివృద్ధితో పాటు భారతీయ భాషల అభివృద్ధికి కూడా తను కృషి చేస్తానన్న హామీ మేరకు ఈయనకు ఒక హిందీ పరిషత్ ఒకటి ఉంటుంది. ఏది? జాతీయ హిందీ పరిషత్ అధ్యక్షుడు కూడా ఆ హిందీ పరిషత్ ఇచ్చిన ఆదేశాల మేరకు నేను ఎన్డీఏకి ప్రచారం చేస్తున్నానని ఆయన పేరు మీదే ఆయనే ఒక ఆర్డర్ ఇచ్చుకుంటాడు. ఏది? ఇప్పుడు పురంధేశ్వరి గారికి రాజమహేంద్రవరంలో, అనకాపల్లి లోక్సభలో సీఎం రమేష్ గారికి, తర్వాత విజయవాడ వెస్ట్లో మన ఎవరు సుజనా చౌదరి గారికి, నెక్స్ట్ ఉండిలో రఘురామకృష్ణరాజు గారికి, నెక్స్ట్ ఎవరు ఇక్కడ కిరణ్ కుమార్ రెడ్డికి రాజంపేట అసెంబ్లీలో ఇట్లా చేసేటట్టుగా అటు బీజేపీ అభ్యర్థులు ఇటు టీడీపీ అభ్యర్థులకు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ రేపటి నుంచి ప్రచారంలోకి వెళ్తున్నారు. జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓడించమని. ఏ జగన్మోహన్ రెడ్డి అయితే ఇదే యార్లగడ్డ లక్ష్మీప్రసాద్కి గతంలో అధికార భాషా సంఘ చైర్మన్ ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి హీరో అని ఆయన ప్రశంసించేవాడు. జగన్మోహన్ రెడ్డి మొన్న కూడా అన్నాడు, ఏమని? నేను మంచి చేస్తే ఓటేయండి అన్న ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. మీ ఇంట్లో మంచి జరిగితేనే నాకు ఓటేయమని ఇంతవరకు ఎవ్వరు అనలేదు అని కూడా ప్రశంసలతో ముంచెత్తినటువంటి యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ ఇప్పుడు ఒక్కసారిగా జగన్మోహన్ రెడ్డికి తలాక్ అని చెప్పారు. మోహన్ బాబుకి ఈయన అత్యంత సన్నిహితులు. మోహన్ బాబు కూడా తన ఆత్మ బంధువుగా చూస్తున్న దీంట్లో ఆల్రెడీ మోహన్ బాబు కూడా జగన్కు దూరం జరిగిన పరిస్థితి. ఆ కుటుంబం కూడా గతంలో చూసాం. మోహన్ బాబు చంద్రబాబు పైన ఎలా వ్యక్తిగత ద్వేషంతో వ్యాఖ్యలు చేశారు. ఆయన ఇన్స్టిట్యూట్కి ఏదో ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు ఏవో పేరుకుపోయాయని చెప్పి అప్పుడు ధ్వజమెత్తాడు తెలుగుదేశం ప్రభుత్వం పైన. ఆ విద్యార్థులందరితో ధర్నాలు పాడు. అప్పట్లో తెలుగుదేశం పైన, చంద్రబాబు ప్రభుత్వం పైన, ఆ ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల పైన
మోహన్ బాబు బాగా ఉపయోగపడ్డాడు. ఆయన విమర్శలు బాగా ఉపయోగపడ్డాయి ఎవరికి? జగన్మోహన్ రెడ్డికి. యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ విమర్శలు కూడా బాగా ఉపయోగపడ్డాయి. వీళ్ళందరినీ అడ్డం పెట్టుకుని ఏదో రకంగా ముఖ్యమంత్రి కాగలిగాడు. ఇప్పుడు మోహన్ బాబు బకాయిలు ఇంకా పెరిగిపోయాయి. ఈ 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి ఏమి ఆయన విద్యా సంస్థలు విద్యానికేతన్ ఉంది కదా ఆయనకి, శ్రీ విద్యానికేతన్, దాని బకాయిలేమీ ఆయన క్లియర్ చేయలేదు. గత బకాయిలు క్లియర్ చేయకపోగా ఈ 5 ఏళ్లలో ఇంకా ఫీజులు పెరిగిపోయిన దీంట్లో ఆయన నోరు తెరవలేడు, తిట్టలేడు. అటు బంధువు ఆయన చెల్లినే ఈయన చేసుకున్నది కూడా కొడుక్కి. ఇప్పుడు మోహన్ బాబు కోడలు జగన్మోహన్ రెడ్డి పెదనాన్న బాబాయ్ కూతురు కదా, మింగలేక కక్కలేని పరిస్థితి. యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారికి ఆ బంధుత్వం ఏమి లేదనుకో, ఆయన కాడి కింద పడేశాడు. జగన్మోహన్ రెడ్డి కాడే వదిలేసి ఇక బీజేపీ కాడే మోస్తున్నారు. అంటే ఆయన ప్రచారం చేసినంత మాత్రాన నీకు మొత్తం సినిమా మారిపోతుందని కాదు. వీళ్ళంతా కూడా ఏ ఎండక గొడుగు పట్టేవాళ్ళు. ఇవాళ ఎన్డీఏ గెలుస్తోంది, తెలుగుదేశం జనసేన బీజేపీ ప్రభంజనంగా మారిందనే వార్తల్లో జగన్మోహన్ రెడ్డి తన ఓటమిని ఒప్పుకున్న పరిస్థితుల్లో ఇప్పుడు ఆయన ఓటమిలో నుంచి అసహనం వస్తోంది. డీజీపీని మార్చారని చెప్పి ఏదో నిన్న కూడా మాచర్ల, పల్నాడు ఆ ప్రాంతాల్లో విమర్శలు చేశారు. తను ఇచ్చేటటువంటి సంక్షేమ పథకాలను వీళ్ళు ఆపేస్తున్నారని అక్కసు వెళ్ళగక్కాడు. ఇలాంటి పరిస్థితుల్లో జగన్ ఓడిపోతున్నాడు కాబట్టే గెలిచే గుర్రం వైపు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ వెళ్ళారా? అంటే ఇప్పుడు ఇక్కడ చూస్తున్నట్టయితే సార్, ఇప్పుడు ప్రతిదీ కూడా ఇప్పుడు మన ప్రచారం కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా ఆపేస్తున్నారు అని చెప్పేసి మనకి వార్తలు వస్తున్నాయి. 11వ తారీఖు వరకు ఉంటే కూడా ఈ రోజుకే ఇంకా బ్రేక్ వేసేసి ఇంకా ఒక్కరోజు మాత్రమే ప్రచారం చేయాలి అని చెప్పేసి కూడా అనుకుంటున్నట్టు వార్తలు వస్తున్నాయి. సో ఇదంతా కూడా ఏంటంటే వీళ్ళందరూ ఒక్కొక్కరుగా బయటికి వెళ్ళడం, తన పక్కన ఎవరు లేకపోవడం వల్ల తను ఇట్లాంటి నిర్ణయం తీసుకున్నారు అనుకోవచ్చు. ఓటమి ఇన్ని రోజుల ముందే ఒక రాజకీయ పార్టీకి, ఒక నాయకుడికి ముందే తెలుస్తుందని మనం అనుకోలేదు. 4 నెలల ముందే జగన్మోహన్ రెడ్డి ఓడిపోతున్నాడనే ప్రచారం ఉధృతంగా వెళ్ళిపోయింది. ఎప్పుడైతే చంద్రబాబుని అరెస్ట్ చేశారో అప్పుడే చంద్రబాబు పట్ల సానుభూతి వెల్లువెత్తిన దాంట్లో అసలు తెలుగుదేశం ప్రభంజనం అన్నారు. ఆయన్ని కలవడానికి ములాఖత్కి వెళ్ళినటువంటి పవన్ కళ్యాణ్ అప్పటికప్పుడు అక్కడ పొత్తు ప్రకటించాడు. అతన్ని రాష్ట్రంలోకి రానియకుండా అడ్డుకున్నారు. ఆయన రోడ్డుకు అడ్డంగా పడుకున్నాడు. జగన్మోహన్ రెడ్డి మీద తిరగబడ్డాడు. ఇప్పుడు తెలుగుదేశం జనసేన పొత్తు పెట్టుకునేసరికి ఆ 2 ప్రభంజనం అన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో బీజేపీ వచ్చి ఇప్పుడు అందులో పొత్తు చేరింది. నరేంద్ర మోడీ, అమిత్ షా వీళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి అవినీతి కుంభకోణాలను వదిలిపెట్టారు. ఇది మాఫియా రాజ్ అన్నారు. ఇక్కడ ల్యాండ్ మాఫియా, శాండ్ మాఫియా, లిక్కర్ మాఫియా, హ్యూమన్ ట్రాఫికింగ్ మాఫియా అన్నారు. 30,000 మంది మహిళలు అదృశ్యమయ్యారంటూ పవన్ కళ్యాణ్ విమర్శలు కూడా తీసుకున్న దాంట్లో ఈ హ్యూమన్ ట్రాఫిక్ మాఫియా అనేది మాఫియా రాజ్ అంటూ అందరూ కలిసి జగన్మోహన్ రెడ్డి అవినీతిని, క్యాబినెట్ అవినీతి కుంభకోణాలని, ఈ మాఫియా పరిపాలనని ఇలా ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్తున్న నేపథ్యంలో జగన్ ఇంకా తను ఓటమి ఖాయం అనేది ప్రజల్లోకి వెళ్ళిపోతున్న దాంట్లో ఆయనలో కూడా అసహనం వచ్చేసింది. అది అక్కసుగా మారుతోందన్నమాట. ఇప్పుడు ఈ పర్యటన కూడా కుదించేసుకుంటున్నాడు. యాక్చువల్గా ఆయన సిద్ధం సభలు పెట్టాడు. అంతకుముందు మేమంతా సిద్ధం అన్నాడు. అవి ఒక 4-5 సభలు జరిపాడు. ఒక్కొక్క సభకి 15 కోట్లు ఖర్చు పెట్టారు. 100 కోట్లు మేమంతా సిద్ధం సభలకే ఖర్చు పెట్టిన దీంట్లో బస్సు యాత్ర ప్రారంభించాడు. ఈ సిద్ధం అనే బస్సు యాత్రలు యాక్చువల్గా 100 రోజులు అనుకున్నారు. 100 నియోజకవర్గాలు పర్యటిస్తాడు అనుకుంటే ఇది అటు చేసి ఇటు చేసి ఇప్పటికి ఎన్ని నియోజకవర్గాలు పర్యటించాడు? 25 నియోజకవర్గాలు ప్రకటించాడు. అప్పటికే ఆయన పని అయిపోయింది. మండే ఎండలు స్వంగబడుతోంది. ఇలాంటి వడగాలుల మధ్య ఈ రోహిణి కార్తెలో ఈ ఎన్నిక వచ్చేసరికి మే 13 ఒకవైపేమో చంద్రబాబు ఉధృతంగా ప్రచారం చేస్తున్నాడు. రోజుకు 3-4 నియోజకవర్గాల్లో ప్రచారం చేస్తున్నాడు. ఉదయం 10, మధ్యాహ్నం 12, సాయంత్రం 4, రాత్రి 6, 8 ఇట్లా ఆ వయసులో
ఎవరినైతే ముసలాయన ఎగతాళి చేశారో అతనేమో నవ యువకుల్లాగా అసలు ఎండలు కూడా లెక్క చేయకుండా చెమట్లు గక్కుతూ అతను తిరుగుతున్నాడు. ఈ కుర్రాడు, ఇతను వయసు ఎంత, ఇతనికి నిండా 50 ఏళ్ళు లేవు. ఇతను ఆ ఏసీ బస్సు వదిలిపెట్టి బయటికి రాలేని పరిస్థితి, చెమట్లు గక్కటం, ఈ ఎండలు తట్టుకోవటమే కాదు, ఇప్పటికి పండగకి సెలవు ఇచ్చాడు, మొన్న ఉగాదికి పర్యటన ఆపేశాడు, ప్రతి పండగకి సెలవు ఇస్తున్నాడు, ఆదివారం పర్యటన ఆపేస్తున్నాడు, ఇవాళ కూడా విరామం ప్రకటించాడు, మొన్న ఒకరోజు విరామం ప్రకటించాడు. ఇంకెన్ని రోజులు ఉంది? ఇంకా మహా ఉంటే 2-3 రోజులు. 13వ తారీఖు ఎన్నిక, 11వ తారీఖుతో ప్రచారం సమాప్తి. అమ్మ, ఈ 3 రోజులు ముక్కితే చాలు. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.